సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం. గురువు అంటే ఏంటనేది నేను చెప్తున్నాను కాదు, శాస్త్రం ఇలా చెప్పారని చెప్పడమే నా పని. నా అంతటి నేను చెప్తే నా ఒక్క మాట కూడా మీరు స్వీకరించరాదు. శాస్త్రంలో చెప్పినప్పుడే ఎవడి మాటని స్వీకరించాలి. అందుకే విత్తాపహారకులు చాలామంది ఉన్నారు, కానీ వృత్తాపహారకులు ఉండరయ్యా, దొరకడం కష్టం ఉన్నాడు. ఇది వ్యాఖ్యానించక్కర్లే, మీ అందరికీ తెలిసిపోయింది. విత్తమును అపహరించు గురువులు విత్తాపహారకులు, వృత్తి తాపహారకులు. హృదయంలో తాపాన్ని పోగొట్టే గురువులు కొందరున్నారు. వాడు మనస్సులోని అశాంతిని పోగొడతారు, శాంతినిస్తారు. అందుకే అలాంటి వాడు దుర్లభం, దొరకడం మహాకష్టం సుమా. అందుకే దుర్లభం త్రైమైవేత దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని భగవత్పాల్ వారు చెప్పలేదా? మానవ జన్మ దొరకడం దుర్లభం, అందరూ దుర్లభమైన మానవ జన్మ పొందాం. రెండవది మరీ దుర్లభం అన్నాడు, అది అంత కొందరికి డౌటే. ముముక్షత్వం, మోక్షం కావాలని తీవ్రేచ్ఛ, అది రావడం కూడా అదృష్టం. ఆ రెండు దొరికితే లాభం లేదు. మహాపురుష సంశ్రయ, మహాపురుషుల ఆశ్రయం, అది గురువు దొరకడం అంటే అర్థం. మూడే చెప్పాడు కానీ నాలుగో చెప్పలేదు. ఆ మూడవ దొరికితే చాలా అన్నీ లభించినట్లే, అది చెప్పడం దొరక విషయం అని భగవత్పాల్ వారు చెప్పిన విషయమే ఇక్కడ కనబడుతుంది. అది గురువు ఎలా ఉండాలి, ఇంతవరకు ఎలా ఉండకూడదు విన్నాం కదా. చాతుర్యవాన్ అంటే ఒక జ్ఞానం ఉంటుంది, కానీ నీ బుద్ధికి తగ్గట్టు దాన్ని అందించడం చాతుర్యం. కానీ గురువు అందులో ఉన్నది ఏకరువు పెట్టాడు, దాన్ని ఎలా మలచి నీకు చెప్తే నీకు గ్రహించి తరిస్తావో ఆ విధంగా చెప్తాడు, అది చాతుర్యం. రెండవది వివేకి, కలిపేసుకోకూడదని నేను ఒక మాట చెప్పుకున్నాం. ఒక వేదాంత శాస్త్రం ఒక చెప్తుంది, కర్మశాస్త్రం ఒకటి చెప్తుంది. కర్మ చెప్పేటప్పుడు ఆ వాక్యం ప్రమాణం, వేదాంతం చెప్పేటప్పుడు ఈ వాక్యం ప్రమాణం. దీన్ని కలిపేయకూడదు. అది ఎలాంటిదంటే మన ఉదాహరణ చెప్పుకున్నాం, ఆత్మకి ఏది అంటది కనుక ఎవరెవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. అదే ఇది లోక వ్యవహారానికి సంబంధించిన అంశం. వివాహం వ్యవహారానికి అతీతం, సర్వం బ్రహ్మమయం అనేది. ఆ వాక్యాన్ని దీన్ని కలపకూడదు, ఇది తెలియాలి. అది వివేకం అంటే అది దేనికి ఏది అన్వయించుకోవాలో తెలియాలి. అది మీరు వేదాంత శాస్త్ర వేదాంత వద్దకు వెళ్ళి ఏమంటే ఫలానా యజ్ఞం చేశాను, అందులో ఈ పని చేశాను, అది సరిగ్గా చేశానో లేదో సందేహం ఉందండి అని అడిగితే ఆయన ఏం చెప్తాడు తెలుసా? ఈ కర్మలన్నీ వ్యర్థం, ఈ ఆత్మజ్ఞానమే గొప్పది అని చెప్పడు. అది నువ్వు కంటెస్ట్ ఏంటి, కర్మ గురించి అడగడానికి వచ్చావు, యజ్ఞంలో కర్మలో ప్రశ్నలు వేసావు కనుక దానికి సంబంధించిన సమాధానం చెప్తాడు. ఒకవేళ తెలియలేదనుకోండి, నాదంతా వేదాంత శాస్త్రం ఆయన, నువ్వు అడిగింది యజ్ఞ సంబంధమైన కర్మ కనుక దానికి సంబంధించిన వాడి వద్దకు వెళ్ళు, తెలుసుకో అని చెప్తాడు ఉత్తమ గురువు. నేను అకర్మణాల ప్రజయ అన్నారు కనుక యజ్ఞాల వల్ల కర్మల వల్ల లాభం లేదు కనుక యజ్ఞాల వేస్ట్ మాని అని చెప్పారు ఇక్కడ. అలాంటి వాళ్ళు ఈ రోజులు దొరుకుతారు. ఒక వేదాంత శాస్త్ర వద్దకు వెళ్ళి ఎవరైనా జాతకం తెచ్చిన కొంచెం చూస్తారా అని అడుగుతారు కొంత. ఇది ప్రజల్లో అవివేకం వాళ్ళకు ఉంటుంది. అంతేగాని నేను ఇప్పుడు చెప్పను అంటే నేను గురువు అనుకోడేమో అని తీసేసుకుని ఏదో తోచుడు చెప్పకూడదు. అప్పుడు అతను చెప్పవలసింది ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం కాదు నాయన, అది వేదాంత శాస్త్రం, దీనికి సంబంధించిన వాళ్ళు వేరే చోటు ఉంటారు, అక్కడికి వెళ్ళు అని చెప్పాలి. లేదా తనకు ఒకవేళ జ్యోతిష్ శాస్త్రం తెలిస్తే జ్యోతిష్ శాస్త్రం కంటెస్ట్లో మాట్లాడాలి తప్ప వేదాంతంతో అన్వయించరాదు. ఇది బాగా తెలుసుకోవాలండి. ఇది తెలియక గురువులు ఒక్కొక్కడు వేదాంతానికి సంబంధించిన విషయం ఒకటి చెప్తారు, ఉపాసనకు సంబంధించిన విషయం మరొకటి ఉంటుంది, దాన్ని మిక్స్ చేయాలి. అది అక్కడికే ఇది ఇక్కడికి, ఇది తెలుసుకోవాలి. అది వివేకంతో ఉన్న గురువు చెప్పగలడు, లేకపోతే అది కనిపిస్తాడు అక్కడ. ఇలాంటి వాళ్ళ వల్ల వచ్చే ప్రమాదాలు అన్నీ నీకో. అది వివేకి అంటే అర్థం, ఇది వేరు చేసి చూడగలగడం. చాతుర్యవాన్ వివేకీ చ అధ్యాత్మ జ్ఞానవాన్ శుచి. అధ్యాత్మ జ్ఞానం అంటే ఆత్మను బ్రహ్మముగా తెలుసుకోవడం అధ్యాత్మ జ్ఞానం. అది జ్ఞానం అనే మాట అధ్యాత్మ జ్ఞానం అన్న ఒకటే. అసలు జ్ఞానం అధ్యాత్మ జ్ఞానమే, మిగిలిన లౌకిక జ్ఞానాలే. అది భగవానుడి గీతలో చెప్పింది గుర్తుందా? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏత జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథ. జ్ఞానం అనగా నిత్యము అధ్యాత్మ జ్ఞానం ఉండాలి, ఇది ఒకసారి ఉండి కనుక్కోవడం కాదు ఇక్కడ. అందుకే చాతుర్యవాన్ వివేకీ చ అధ్యాత్మ జ్ఞానవాన్ శుచి, నిర్మలుడై ఉండాలి. మానసం నిర్మలం యస్య, మొదలు చెప్పింది శుచి బాహ్యమైన శౌచము, రెండవది నిర్మలమైన మానసం. ఇది కలిగిన వాడు యస్య గురుత్వం తస్య శోభతే. ఇవి ఏ గురువుకు ఉంటాయో వాడు గురుత్వం శోభాయమానంగా ఉంటుంది సుమా. గురవో నిర్మలా శాంతా సాధవ మితభాషిణ. గురువైన వాడు నిర్మలుడు, శాంతుడు, సాధువు అంటే సత్ప్రవర్తన గలవాడు, ఏది అవసరం అదే మాట్లాడతాడు. కామక్రోధ వినిర్ముక్తా
సదాచారా జితేంద్రియ. ఇది బోధ చేయడంలో మరొక పద్ధతి, అనులోమ విలోమ పద్ధతి అంటారు. అంటే సద్గురువుకి సదాచారం ఉండాలి అని చెప్పడం ఒక పద్ధతి, దురాచారం ఉన్నవాడు గురువు కాడు అది మరొక పద్ధతి. రెండు మార్లు చెప్పారని కాదు, రెండు రకాలుగా చెప్పారని అంటారు ఇక్కడ. అది కామక్రోధ వినిర్ముక్తా సదాచార జితేంద్రియ. అలా గురువుల్లో ప్రధానంగా 7 రకాల గురువులు ఉంటారు సుమా, ఇది తెలుసుకో. సూచకాది ప్రభేదేన గురవో బహుధా స్మృతా. సూచక ఇలాంటి పేర్లతో ఉన్నవాళ్ళు కొందరు గురువులు ఉంటారు. అది పరీక్షించి శిష్యుడు వెళ్ళాలి, అదే పరీక్ష అంటే. మొట్టమొదటి గురువు సూచక గురువు. సూచక గురువు అంటే వర్ణజాలమిదం తద్వద్ బాహ్యశాస్త్రం లౌకికం యస్మిన్ దేవి సమభ్యస్తం స గురు సూచక స్మృత. సూచక గురువు అంటే అక్షరాలు నేర్పేవాడు, లౌకికమైన శాస్త్రాలు చెప్పేవాడిని సూచక గురువు అనాలి. లౌకికమైన శాస్త్రాలు మెటీరియల్ సైన్సెస్, ఫిజిక్స్, మెడిసిన్ ఇత్యాదులు, వీళ్ళు గురువులే. అవి నేర్పేవాళ్ళు కూడా గురువులు అనాలి. వీళ్ళని సూచక గురువులు అనాలి. ఇక్కడ ఎవరిని ఏమనాలో చెప్తున్నాడు, జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇక వాచక గురువు, సూచక గురువు తర్వాత వాచక గురువు. వాచక గురువు ఏం చెప్తాడంటే వర్ణాశ్రమోచితాం విద్యాం ధర్మ అధర్మ విధాయిని ప్రవక్తారం గురుం విద్ధి వాచక స్మితి పార్వతి. వాచక గురువు అంటే ఏ వర్ణానికి ఏ ఆశ్రమానికి ఏది ఉచితమో ఆ ధర్మాన్ని చెప్పేవాడు. అంటే ఆయా వర్ణాశ్రమాలకు అనుగుణమైన ధర్మములు చెప్తూ చెయ్యవలసిన ధర్మములివి, చేయకూడని ధర్మములివి అని బోధిస్తాడు. అదే ధర్మాధర్మములు అంటే అదే అర్థం. అదే ధర్మం బోధిస్తాడు, అధర్మం బోధిస్తాడు అని అర్థం. అదే చెయ్యవలసిన ధర్మములు, చేయకూడని అధర్మములు అన్నారు. చేయకూడని ధర్మములు అని కాదు, చేయకూడని అధర్మములు వీధి బోధిస్తాడు. పైగా ఒకటికి చేయవలసిన ధర్మం ఇంకోటికి చెయ్యకూడనిది, అదే విధి నిషేధం. అదే వారి వారి అధికారాలను అనుసరించి ఇది ధర్మం ఇది అధర్మం అని ఎవరైతే ప్రవక్త అంటే గొప్పగా చెప్పువాడు. ఇక్కడికి వచ్చిన ప్రవక్త అని వాడారు చూడండి. లౌకిక విషయాలు మాట్లాడితే భక్త, అలౌకిక విషయాలు మాట్లాడితే ప్రవక్త. ప్రవచనం అంటే ఇదే అర్థం. మొదటిగా ప్రవచన స్థాయి ధర్మాధర్మం. ఈ చెప్పేవాడిని ఏమనాలి, కనెక్ట్ అవ్వాలని చెప్తున్న వాడితో. నా మానాన్ని నేను నడుస్తూ మీ మానాన్ని మీరు ఉంటే లాభం, ఇది క్లాస్గా తీసుకోండి. ఇక్కడ ఈ లోపల నా మెసేజ్ నేను చూసుకుంటానంటే దౌర్భాగ్యం. ఇక్కడ సూచక గురువు తర్వాత అంటే వాచక గురువు. ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో ఆయా వర్ణాశ్రమాలకు అనుగుణంగా చెప్తూ ఉంటాడు. బ్రహ్మచారికి బ్రహ్మచారి ధర్మం చెప్తాడు, గృహస్థ ధర్మం చెప్పాలి. దగ్గర సన్యాసి బయలుదేరి వేదిక మీద ఎక్కిన శ్రోతలు గృహస్థులుగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మం బోధించాలి తప్ప సన్యాస ధర్మం వాళ్ళకి బోధించరాదు. అన్నింటినీ సహించు, ఏదైనా బాధపడకు, మంచిదే. కానీ ధర్మానికి దెబ్బతిరుగుతున్న సహించిన అర్థం బోధించకూడదు, తెలుసుకోండి ఇక్కడ. కనుక అలాంటి పనికిమాలిన శాంతవచనాలు యుద్ధం చేయవలసిన యోధుడికి బోధించరాదు. గృహస్థు అయినటువంటి వాడు సమాజం పట్ల బాధ్యత ఉంది అతనికి. ఆ బాధ్యతను ప్రేరేపించేట్టు బోధించాలి, తాను సన్యాసి అయినా, తెలుసుకోండి ఇక్కడ. కనుకనే వారి వారి ఆశ్రమాలకి వర్ణములకు ఉచితమైనటువంటి ధర్మ అధర్మములను, చెయ్యకూడని ధర్మములు చేయవలసిన ధర్మముల్ని ఎవడు బోధిస్తాడో వాడిని వాచక గురువు అనాలి. మరొకటి మంత్రాణం ఉపదేష్టాత్ పార్వతీ సగురుర్బోధక భూయాత్ ఉభయోరయముత్తమ. మూడవ గురువు ఎవరంటే బోధక గురువు. ఈ బోధక గురువు ఏం చేస్తారంటే మంత్రోపదేశం చేస్తాడు. పంచాక్షరు, అష్టాక్షరం, ద్వ్యక్షరి, ఏదో ఒకటి మహామంత్రములు. ఇక్కడ క్షుద్రమంత్రముల జోలికి వెళ్ళకూడదు. క్షుద్రమంత్రములు అంటే కొందరు కన్నపిశాచ మంత్రాన్ని ఉపదేశించే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ క్షుద్రమంత్రములు, అల్ప ప్రయోజనాన్ని ఆశించి చేసే అలా వాడు నాశనమైపోవాలంటే కొన్ని అభిచార మంత్రాలు ఉంటాయి. పలానా వాడు గద్దెనెక్కాలంటే మనకున్న మంత్రాలు ఉంటాయి. ప్రయోజనం బట్టి ఒక్కొక్కప్పుడు మహామంత్రములు కూడా క్షుద్రం లేకపోతే. ఎందుకంటే మహామంత్రం తీసుకుని ఒక దుష్టుడికి మంచి కలగాలని చేసేమనుకోండి, అప్పుడు నీకు క్షుద్రోపాసన. మంత్రం గొప్పదే, కానీ నువ్వు చేసిన ప్రయోజనం చెడ్డైపోయింది చూసారా. అలాంటి మంత్రం చేసేటువంటి వాడికి ఉపదేశం ఉంది, వాడు ఇంకోటికి ఇచ్చాడు, వాడు గొప్ప గురువు అనాలా? వాడు మంత్రం ఇచ్చాడే తప్ప తత్వం లేదు. తత్వదృష్టి లేని వాడు మంత్రం ఇస్తే అది దుష్ప్రయోజనం ఇస్తే ప్రమాదం. కానీ వాడు తత్వదృష్టి లేకపోవచ్చు, మంచివాడు మంత్రాన్ని చేసుకుంటాడు, ఇన్నాళ్ళు మంత్రం చేశాడు కనుక వాడికి ఒక శక్తి వస్తుంది, అది మరొక శిష్యుడికి ఉపదేశించాడు, అది మంచిది, వాడిని తప్పనకూడదు. అది బోధక గురువు అనాలి. కనుక తాను మంత్ర జపంలో ఒక సిద్ధిని పొంది శిష్యుడికి కానీ మంత్రాన్ని ఇచ్చినట్లయితే వాడు బోధక గురువు అనాలి. పైన చెప్పిన రెండింటికంటే వీడు గొప్పవాడు, వాళ్ళిద్దరు తక్కువవారు కాదు. సూచక గురువు కన్నా వాచక గురువు కన్నా బోధక గురువు గొప్ప. వాడు మంత్రాన్ని మాత్రమే చెప్తాడు, మంత్రోపదేశాన్ని బోధక గురువు అనాలి. నిషిద్ధ గురువు పేరే తెలుస్తుంది, గురువు కావాలో అక్కర్లేదు.
నిషిద్ధ గురువు అంటే వదిలేయాల్సిన గురువు అండి. ఇందాక నేను నిషిద్ధ గురువును సూచనగా చెప్పాను. ఎవడైతే క్షుద్రమైన ప్రయోజనాల కోసం మంత్రాలను వినియోగిస్తాడో వాడు నిషిద్ధ గురువు. అదే మోహ మారణ వశ్యాది తుచ్చ మంత్రోపదేశినం నిషిద్ధ గురు రుత్యాహు పండితా తత్వదర్శన. యథార్థం తెలిసిన పండితులు ఇలాంటి గురువుల పట్ల యాగింపు కలిగి ఉంటారు. అందుకని వీడంతా చేస్తాడు, మిరియాలు మిరపకాయలు తీసి వేస్తూ వీడిపోవాలి, వాడిపోవాలి, ఇది పోవాలి, ఇవే చెప్తూ ఉంటాడు. ఒక్కొక్కప్పుడు దుష్టత్వ నిర్మూలనకి మంత్రములు వాడవచ్చు, అప్పుడు ప్రయోజనం గొప్పదైంది. అలా కాకుండా తుచ్చమైన ప్రయోజనాల కోసం మోహన మారణ ఉచ్చాటన శోషణ ఇలాంటి మంత్రములు కొన్ని ఉంటాయి. ఉచ్చాటనం అంటే ఒక లేపేడు, వశ్యం అంటే ఎవరినో లొంగ తీసుకోవడం, అలా మారణం అంటే సంహరించడం, మోహం ఇంకొక నీపై మోహింపజేసేటట్లు ఇలాంటి మంత్రములు ఉంటాయి శాస్త్రంలో. వీటిని ఎవడైతే ఉపదేశిస్తాడో వాడు నిషిద్ధ గురువుని తీసుకోవాలి. ఇది జ్ఞాన దృష్టితో చెప్పినప్పుడు ఇవి వివరిస్తున్నారు. విహిత గురువులు మరొకడున్నాడు. ఒకటి చెప్పేటప్పటికల్లా ఎంతవరకు చెప్పారో ఒక్కటి మర్చిపోవచ్చు కదా. మరి చెప్తారా? సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, నిషిద్ధ గురువు. తర్వాత విహిత గురువు. చూడండి, విహిత గురువు. విహిత గురువు ఎవరిని అనాలంటే ఆయన దగ్గరికి వెళ్తే ఒకటే మాట చెప్తాడు. అనిత్యమితి నిర్దిశ్య సంసారం సంకటాలయం వైరాగ్య పదదర్శీయ స గురు విహిత ప్రియే. విహిత గురువు అంటే సంసారం ఎంత అనిత్యమో నిస్సారమో నీకు అర్థమయ్యేటట్టు చెప్తాడు. చెప్పి దాని మీద నీకున్న మోహాన్ని పోగొట్టి వైరాగ్యాన్ని కలిగిస్తాడు. అలా వైరాగ్యం కలిగించేవాడు విహిత గురువు. ఇతడు మంత్రోపదేశమైన గురువు కంటే గొప్పవాడు, ప్రపంచం మీద వైరాగ్యం కలిగించేవాడు. అందుకే అలాంటి గురువు దగ్గరికి వెళ్ళకండి, లేనిపోని వైరాగ్యాలు వస్తాయి అంటూ ఉంటారు. ఇక్కడ వైరాగ్యం రావడం సత్యాన్ని తెలుసుకోవడం అండి. సంసారంలో తిరగడం, అసత్యంతో తిరగడం. నీకు ఏది ఇష్టం? సత్యంతో తిరగాలి కదా. అదే ఏ గురువు అయితే అనిత్యమితి నిర్దిశ్య సంసారం సంకటాలయం, ఈ లోకం అనిత్యం, ఇక్కడ దుఃఖం మాత్రమే ఉంది. అంతేగాని ఈ దుఃఖం పోవాలంటే దుఃఖం నుంచి దుఃఖానికి ట్రాన్స్ఫరే తప్ప సుఖం దొరకదు. తెలుసుకోండి, ఇక్కడ మధ్యలో సుఖం ఉన్నట్లుంది అంటే ఈ దుఃఖం నుంచి ఆ దుఃఖం వెళ్ళే మధ్యలో రిలీఫ్ టైం, అదే సుఖం అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, జగత్తంతా శోకమయం, కానీ అంతా ఆనందరూపమైన బ్రహ్మమే. అది చమత్కారం. అంతా శోకమైన చెప్తే అదొక మతం ఉంది. అంతా శోకమైన కోరికలే దుఃఖానికి మూలం అని చెప్పినటువంటి మతం ఉంటుంది. పేరెందుకు ఎత్తడం? అంతా దుఃఖం అని చెప్తూ ఉంటే మరొక ఆయన బయలుదేరాడు. ఉన్నదంతా ఆనందో బ్రహ్మ అని బయలుదేరాడు. ఈ రెండు బయలుదేరి శంకరాచార్య. మొదట ఆయన తెలుస్తుంది, ఆనందో బ్రహ్మ, అంతా ఆనందమే, ఎందుకంటే సర్వం బ్రహ్మమే జగత్. ఈ మాట చెప్పడానికి తేడా ఉంది కదా. అంటే బ్రహ్మజ్ఞానం లేకుండా కేవలం లోకాన్ని పరిశీలించడం వివేకం అతనుకుంది. వివేకం వల్ల దుఃఖం అని తీర్మానించాడు. కానీ బ్రహ్మం, ఆనందమైన బ్రహ్మం ఉంటుంది, అడవి గురించి చెప్పాలి ఇక్కడ. అందుకే వైరాగ్యం లేదని తెలియదు. అది పట్టుకోవాలంటే ఇది వదిలేయాలని తెలియాలి. ఈ రెండు చేతులతో వస్తువు పట్టుకుని ఇంకా అంటే ఎవడెప్పుడు ఇది రెండు వదిలిస్తే అది ఇస్తాడు. కానీ ప్రపంచం పట్టుకున్న చేతితో పరమాత్మ దొరకడు. ఇది వదిలిస్తే కానీ దొరకదు. ఎప్పుడు వదిలేస్తాం? దీనివల్ల ప్రయోజనం లేదు, ఇది పనికిమాలింది, అక్కడ ఉన్నది గొప్పది అంటే కదా వదిలేస్తాం. చేతి నిండా ఇసుక పట్టుకున్నాం, అవతల వాడి చేతిలో బంగారం ఉంది. బంగారం అంటే ఇప్పుడు చేతి ఖాళీ చేసుకుని ఇస్తానంటాడు. అబ్బా ఇసుక పారేనండి అంటాడు. ఇప్పుడు బంగారం దొరుకుతుంది. అది ఇసుక పనికిమాలిందని తెలిస్తేనే అది పారేస్తాం. అప్పుడు పనికొచ్చిన బంగారం చేతులు ఇక్కడ. కనుక ఇసుకని పారేసే తెలివి పేరు వైరాగ్యం, బంగారాన్ని పట్టుకునే తెలివి పేరు జ్ఞానం. అది వివేకం, వైరాగ్యం అంటే ఇది అర్థం. అది ఎవడైతే వైరాగ్యాన్ని కలిగిస్తాడో వాడు గొప్ప గురువు అండి. అందుకే ఇలాంటి గురువులు నేను ఆశ్రయించానండి అన్నారు ఆవిడ. అంటే వైరాగ్యం అక్కర్లేదు. మరి భగవద్గీత చదవకూడదు. భగవద్గీతలు ఇదే మాట ఉంది, మీరు జాగ్రత్తగా వింటే. భగవద్గీత చదివి ఏ పుస్తకమైనా చదివితే రసం బాగా కనబడుతుందండి. మీరు గమనించుంటారు, 7 రోజుల్లో ప్రతిరోజు ఎన్ని భగవద్గీత శ్లోకాలు తగ్గించాము. ఏమిటో కృష్ణుడి మాట ఊతం లేకుండా ఒక్క మాట రాదు నోటంట. అటువంటి స్వామి ఆయన. అనిత్యమితి నిర్దిష్ట సంసారం సంకటాలయం. ఈ జగత్తు అనిత్యమని, సంకటంలోకి ఆలయం అని తెలుసుకుని తెలియజేసి వైరాగ్య పదదర్శి, వైరాగ్యం జ్ఞానాన్ని ఎవడు బోధిస్తున్నాడు? అతను విహిత గురువు. కృష్ణుడు అన్నాడు అనిత్యం అసుఖం లోకం. ఇదే మాట పదంలో చెప్పాడు, అనిత్యం అసుఖం లోకం. కృష్ణుడు చెప్పాడు. అందుకే ఇది ఎప్పుడు నిత్యంగా ఉండాలి అనుకోవడమే అజ్ఞానం. ఉండదు, లేని దానికి ఉండమనంటే ఎలాంటి ఇక్కడ ఉండదు. ఏం చేస్తాం? నిప్పు పట్టుకుని చల్లగాలేదంటే ఎలా ఉంటుంది? లక్షణమే వేడి. అనిత్యం ఈ లోక లక్షణం. రెండో లక్షణం ఉంది అసుఖం.
సుఖం లేదు. కానీ ఇక్కడ సుఖపడాలనుకున్నామంటే చచ్చే వరకు అనుకోవడమే సుఖం ఉండదు, తెలుసుకోండి. భ్రాంతి తప్ప లేదు. కానీ ఎప్పుడు సుఖంగా ఉండాలని అవతల వాడు దీవించాడు అంటే అర్థం జ్ఞానం తెచ్చుకోమని అర్థం. ఇక్కడ జ్ఞానం ఉంటే కూడా సుఖం లేదు. ఇక్కడ కానీ అనిత్యం అసుఖం లోకం. అటువంటిప్పుడు కృష్ణుడు మీరు అడగచ్చు, అలా లోకంలో ఎందుకు పడేసేవయ్యా అని. నువ్వు పడ్డావయ్యా అంటాడు ఇక్కడ. మరి ఈ లోకంలో పడ్డావంటే దీన్ని సద్వినియోగం చేసుకో. ఎలా చేస్తావు? ఇమం ప్రాప్య భజస్వమాం, అది భగవాన్ చెప్పాడు. ఈ లోకాన్ని పొందేది ఎందుకంటే భజస్వమాం, నన్ను భజించు. కానీ లోకం అనిత్యం అసుకుని ఏడవకు, నన్ను భజించు అంటే నన్ను పట్టుకో, నన్ను పట్టుకో, నన్ను పట్టుకో. నన్ను పట్టుకుంటే ధరించిపోతావు. మొత్తం బోధంతో 2 వాక్యాలే. అనిత్యమసుకం లోకం వైరాగ్యం, ఇమం ప్రాప్య భజస్వాం జ్ఞానం. ఈ 2 ఉంటే చాలు. ఇక్కడ ఇది లేదు అది రాదు. అదే వైరాగ్యం అన్నిటికీ అవసరం. అందుకే రామదాసు గారు అంటారు, పడిరా వైరాగ్యం ఎంతో బాగైపోయింది అన్నాడు. ఇక్కడ వైరాగ్యం లేకపోతే గురువు అర్థం కట్టుతున్నాడు. ఇక్కడ గురువు వైరాగ్యం బోధించితే గురువు మీద చిరాకు పడ్డ శిష్యులను కూడా గురువు గారు అప్పుడప్పుడు చూస్తుంటారు. అప్పుడప్పుడు ఏంటి ఎక్కువ చూస్తాడే. వైరాగ్యం రుచి కలిగిన శిష్యుడు ఒక్కడు దొరకడం కూడా కష్టం. ఇక్కడ అదే వైరాగ్యం లేని వాడికి చెప్పకు జ్ఞానాన్ని కూడా నిర్దేశిస్తారు. అనిత్యమితి నిర్దిశ్య సంసారం సంకటాలయం వైరాగ్య పదదశ్చీయ స గురువు విహిత ప్రియే. కనుక వైరాగ్యాన్ని లోకం యొక్క నిస్సార స్వరూపాన్ని అవగతం చేసి వైరాగ్యాన్ని బోధించేవాడు విహిత గురువు. ఇక కారణ గురువు. కారణ గురువు అంటే తత్వమస్యాది మహావాక్యానాం ఉపదేష్టాతు పార్వతీ కారణాక్షో గురుప్రోక్తో భవరోగ నివారక. తత్వమసి మొదలైన మహావాక్యముల ద్వారా నీకు నీ అసలు స్వరూపాన్ని బ్రహ్మస్వరూపాన్ని బోధించేవాడెవడో అతడు కారణ గురువు. కారణ గురువు అంటే మోక్ష కారణ గురువు. అతడు భవరోగ నివారక, అతడు అసలైన డాక్టర్, సంసార రోగాన్ని పోగొట్టేవాడండి అని అడిగాడు. అయితే కారణ గురువు మీకు దొరికినా అతను మీకు తత్వమసి వాక్యం చెప్పకపోవచ్చు. ఎందుకు చెప్పండి? శిష్యుడు ఇంకా దాకా అర్హత కాలేదని ఇది తెలుసుకోవాలి. అదే కారణ గురువులు కనబడ్డప్పటికీ అతను బోధక గురువుగానే ఉంటాడు, వాచక గురువుగానే ఉంటాడు. నేను ఇంకా ధర్మాచరణే లేదు కానీ ధర్మం చెప్తాడు మొట్టమొదటి. ఆ తర్వాత మంత్రం ఇస్తాడు. చిత్తశుద్ధి ఈశ్వరానుగ్రహం కావడం కోసం మంత్రాన్ని ఇవ్వచ్చు. అప్పుడు బోధక గురువు అని అప్పటి వరకు మీరు అనుకోవచ్చు. కానీ అతను కారణ గురువే. ఒక్కొక్కప్పుడు ఒకే గురువు అన్నీ అవుతాడండి. అది ఆశ్చర్యం. ఆయనే ధర్మం ఏంటో చెప్తాడు, ఆయనే మంత్రం ఇస్తాడు, ఆయనే వేదాంత జ్ఞానం చెప్తాడు. ఇలా అన్నీ కలిసిన గురువు దొరకడం మరీ అదృష్టం. అది కారణాక్షో మహాగురువు. కారణ గురువు అంటే బ్రహ్మము గురించి నీకు స్పష్టంగా తెలియజేయవాడు. ఇందులో ఒక్కొక్కసారి ఇన్ని లక్షణాలు కలిగిన ఒకే గురువు దొరకచ్చు. ఒక గురువు మరొక గురువు వైపు పాసాన్ చేస్తాడు, అది తెలియకుండానే. ఎందుకంటే నువ్వు ఈ మెట్టిక్కి వెళ్ళిపోయావంటే తర్వాత మెట్టిక్కి వెళ్ళినట్టు. అది కనుక ఇలా వీళ్ళందరి వల్లనే నువ్వు వెళ్ళగలవు. అక్షరజ్ఞానం చెప్పేవాడు లేకపోతే తర్వాత వెళ్ళగలవా? అక్షరజ్ఞానం చెప్పేవాడు కావలసిన వాడే, ధర్మాధర్మాలంటో చెప్పినవాడు కావలసిన వాడే, తర్వాత బోధక గురువు కావలసిన వాడే, నిషిద్ధ గురువు జాగ్రత్తగా వింటే ఇక్కడ ఆగుతారు. నిషిద్ధ గురువు అక్కర్లేనివాడు, వాడు లాగేయాలి మధ్య నుంచి ఇక్కడ. తర్వాత మళ్ళీ విహిత గురువు, వీడు కావలసిన వాడే. ఇప్పుడు చెప్తున్న కారణ గురువు కావాలి. ఇక పరమ గురువు. ఇలాంటి వాడు దొరకడం అదృష్టం. ఈ పరమ గురువు ఒక్కడేనండి దక్షిణామూర్తి. ఆయన పరమ గురువు. అలాంటి స్థితి ఉన్నవాడు మరొకడు లోకంలో కనబడడం కష్టం. కనబడితే ఆ పరమ గురువులు కనబడితే, పరమాచార్యులు కనబడితే ధన్యులమే మనం. సర్వ సందేహ సందోహ నిర్మూలన విచక్షణ జన్మ మృత్యు భయగుణోయ స గురు పరమో గురువు. సర్వ సందేహాన్ని పటాపంచలు చేస్తాడు. లేకపోతే అనేకం శాస్త్రముల ద్వారా తెలుసుకొని సాధనలు చేసి ఇంకా బ్రహ్మజ్ఞాన అనుభవానికి రాకపోవడం వల్ల తలలో పండిన వృద్ధులు మర్రి చెట్టు కింద కూర్చుంటే కుర్రాడుగా కనబడి చిన్ముద్రతో మౌనంతో సర్వ సందేహాన్ని భంజనం చేసిన పరమ గురువు పరమేశ్వరుడు. ఎంత దయామయుడండి. నన్ను ఆశ్రయించండిరా బాగు చేస్తాను ఉన్నాడు. నువ్వు ఆశ్రయించట్లేదు దక్షిణామూర్తి నా జ్ఞానం కోసం. ఇప్పుడు ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. అయితే బహుజన్మ కృతాత్పుణ్యాల్ లభ్యతే అసౌ మహాగురువు. అనేక జన్మల పుణ్యం ఉంటే అలాంటి పరమ గురువులు లభిస్తారు సుమా. అతడు లభిస్తే నపునర్యాతి శిష్య సంసార బంధనం, మళ్ళీ సంసార బంధంలో పడరు సుమా. ఇందులో నేను చెప్పిన ఒక్క గురువుని తప్ప మిగిలిన అందరు గురువులను సేవించవలసిందే. నిషిద్ధ గురు శిష్యస్తు దుష్ట సంకల్ప దూషిత. నిషిద్ధ గురువు దగ్గర చేరినవాడు కూడా నిషిద్ధ శిష్యుడే. ఈ లక్షణాలున్న శిష్యుడిని ఉత్తమ గురువులు స్వీకరించారు. అంటే అప్పటితో మోహం చేయాలి, వశీకరణ చేసుకోవాలి, ఢామ్ అనేది పేరుతో కనబడాలి, లోపల నుంచి సర్వం లేచిపోవాలేదో ఇలాంటివి కోరుకుని ఏవో వెళ్ళిపోయినటువంటి శిష్యులు నిషిద్ధ శిష్యుల గురువులకి అని చెప్తూ అనగానే వెంటనే అమ్మవారికి మాట అన్నారు. ఒకవేళ నిషిద్ధ శిష్యుడు
శిష్యుడు నిషిద్ధ గురువు దురదృష్టవశాత్తు దొరికాడు అనుకో, ఆ శిష్యుడు పని ఉంటుంది. మిగిలిన గురువుల్లో ఎవడు దొరికినా నష్టం లేదు, వాడు పైదానికి తీసుకెళ్ళిపోగలడు వాడు చెప్పిన సాధన నువ్వు చేస్తే. కానీ నిషిద్ధ గురువు దురదృష్టవశాత్తు దొరికాడు అనుకో, దానికి ఏం చేయాలి? ఏం పర్వాలేదమ్మా, వాడికి ఒక్కసారి బుద్ధి పుట్టి ఇవి పనికిరావని చెప్పి ఆ నిషిద్ధ గురువుని వదిలేస్తే వాడికి ఏ చికాకు లేదు, అప్పుడు సద్గురువుని ఆశ్రయిస్తే సరిపోతుంది. ఇది భగవానుడు చెప్పినటువంటి గొప్ప మాట. అదే నిషిద్ధ గురువు ఏమిటో శాస్త్రం ద్వారా మనం తెలుసుకున్నాం. అది గురువుల్లో మరో 2 రకాలు ఉంటారు, మౌని, వాగ్మి. తత్వజ్ఞులు 2 విధములుగా ఉంటారు. మౌని వాగ్మి తత్వజ్ఞో విదాభూషుడు పార్వతి నకశ్చిన్ మౌనినా లోభో లోకేస్మిన్ భవతి ప్రియే. అయితే వీరుభయులకి లోభం ఉండదు, వారు ఉభయులు తత్వజ్ఞులే. ఒకడు మౌని, ఒకడు వాగ్మి. కొందరు గురువులు ఏమి మాట్లాడు, ఎందుకంటే బ్రహ్మీభూత స్థితికి వెళ్ళిపోయారు కానీ మౌన స్థితిలోనే ఉంటారు. వాళ్ళ దగ్గర వీళ్ళు కూర్చున్నా వాళ్ళ నోటంటే మాట రాదు, వాళ్ళు మౌనులు. కొందరు ఏం చేస్తారంటే మాట్లాడతారు, అంటే వాడు ఏ స్థితిని పొంది మౌనంగా ఉన్నాడో ఆ స్థితి అర్థమయ్యేటట్టు చెప్తాడు ఇక్కడ, వాడిని వాగ్మి అంటారు. కానీ మౌన గురువు ఒకరు, వాగ్మి గురువు ఒకరు. అది తెలుసుకోవాలంటే మౌన గురువు దక్షిణామూర్తి గారు. ఇలాంటి వాళ్ళు మరికొందరు ఉంటారండి. మాకు తెలిసి ఒక మహానుభావుడు ఎక్కడో పళని క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి వస్తూ ఉంటే, ఎవరు సాధారణంగా మానవుడు సంచరించిన కొండపై గుహలో ఒక ఆయన ఉన్నాడు, కేవలం మౌని. ఆయన వద్దకు నేను వెళ్ళాడు, అదృష్టం అక్కడ పండింది. ఆయన ముందు కూర్చున్నాడు, ఆయన చిరునవ్వు నవ్వి ఆశ్చర్యం చెయ్యి ఎత్తాడు. అంటే ఇతరులో జ్ఞానం మేలుకుంటాడు. మౌన గురువు దొరకడం మహాకష్టం. ఆ మౌనం నుంచి మంత్రోపదేశం కూడా చేశాడు ఆయన. అది ఆశ్చర్యం. మౌన గురువులు దొరకడం అంటే మనకు కనబడరు. వాగ్మీ గురువులు కూడా మన దగ్గర మాట్లాడరు. అవసరమైంది మాట్లాడేవాడు వాగ్మి, ఏది పడితే అది కాదు. కనుక ఏ జ్ఞానాన్ని మౌనంతో తాను అనుభవిస్తున్నాడో ఆ జ్ఞానాన్ని అవతల వాడు తరించడం కోసం చెప్తే వాగ్మి అనాలి. మౌన గురువుకు ఉదాహరణ దక్షిణామూర్తి, వాగ్మీ గురువుకు మరొక ఉదాహరణ ఉంది. అది చెప్పాలంటే మన విద్యార్థుల వారు చెప్పారు. శృంగేరి పీఠం గురువు గారు అంటే 12వ పీఠాలు ఇస్తారు. అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశై. అజ్ఞానాంతర్గహన పతి, అజ్ఞానం అనే అడవిలో పడిపోయిన వాళ్ళని ఆత్మవిద్యోపదేశంతో సంసారమనబడే భవదవ శిఖా తాప పాపచ్యమానాన్, సంసారంలో పడి మగ్గిపోతూ బాధపడుతున్న వారిని తరింపజేయాలని మౌనాన్ని వదిలి ముక్త్వా మౌనం వట విటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. గత ఏడాది చెప్పిన శంకర విజయంలో విద్యార్థులు వారు మాట్లాడి ఇక్కడ. కనుక మౌనంలో ఉన్న దక్షిణామూర్తి ఇలా మౌనంగా ఉంటే చుట్టూ ఉన్న జుట్టు పండిన వారికి అర్థమవుతుంది కానీ అందరికీ అర్థం కాదు. కనుక ఒక్కసారి మౌనం వదిలిపెట్టి 4 చేతులతో లోకంలో తిరిగితే భయపడతారని పై 2 చేతులు లోపలికి లాగేసుకుని దండం పట్టుకుని బయలుదేరి వచ్చాడు. ఆయనే ఆదిశంకర భగవత్పాదులు వారు అన్నారు. ఆయన వాగ్మి. కనుక తత్వజ్ఞులు 2 విధాలుగా ఉంటారు. వాగ్మి ఉత్కట సంసార సాగరోత్తరణ క్షమ. వాగ్మి అయిన వాడు భయంకరమైన సంసార సముద్రం నుంచి దాటి వేయించగలవాడు సుమా. అలాంటి గురువు సంశయచ్ఛేత్త, అతన్ని సందేహాన్ని పటాపంచలు చేయగలడు. సందేహం అంటే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడం కాదు, అవిద్య గ్రంథి విడిపోవాలి. లోపల అవిద్యని ముడుంటుంది. దీన్ని చిజ్జడ గ్రంథి అంటారు శంకర భగవత్పాద వారు. చిద్రూపమైన ఆత్మ నీలోనూ ఉంది, జడరూపమైన శరీరం నువ్వు అనుకునే స్థితి కూడా ఉంది. 2 అక్కడక్కడ ఉన్నాయి. జడమైన శరీరం నుంచి చిత్తుంది, కలిసిపోయింది లేదా ముడి. ఏది చిత్తో ఏది జడమో వేరు చేయలేకపోవడమే అవిద్య. ఆ అవిద్యతో జడాన్ని వేరు చేసి చిత్తులు లాగగలగాలి. అదే గ్రంథిభేదన విద్య అంటే. ఇక్కడ ఆ గ్రంథిభేదనం చెయ్యాలి అంటే గురువుపదేశం వల్ల అవుతుంది, విచారణ వల్ల అవుతుంది. అంత తేలిక కాదు. అందుకే అతడు సంశయచ్ఛేద. ఈ సంశయం ఎలా పోగొడతారంటే శాస్త్ర యుక్తి అనుభూతి. మొదటి రోజు చెప్పినది ఇక్కడ వచ్చింది. శాస్త్రము ద్వారా, యుక్తి ద్వారా, అనుభవం ద్వారా. అతడు శాస్త్రంలో ఉన్నది చెప్తాడు, తెలివిగా దాన్ని యుక్తితో సమర్థన చేస్తాడు, తర్వాత అనుభవంతో చెప్తాడు. 3 విధాలా చెప్పి నీకు 3 జ్ఞానం కలిగిస్తాడు. అందుకే గురువైన వాడు ఏదో ఒక ఆశ్రమానికి చెందినవాడు ఉండాలి, ఆశ్రమరహితుడు కారాదు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాల్లో ఉన్నవాడు మాత్రమే ఉపదేశానికి అర్హుడు. అవన్నీ విడిచిపెట్టి తాను స్వయం ప్రకటిత సన్యాసి అయినటువంటి వాడు ఉపదేశానికి అర్హుడు కాడు. అది ఆశ్రమీ, ధ్యాన నిరత, సంశయచ్చిత్, సుబుద్ధిమాన్, నిత్య అనుష్ఠాన సంయుక్త, ఆచార్య పరికీర్తిత. కేవలం కబుర్లు చెప్తూ ధర్మాన్ని బోధిస్తున్నాడు, జ్ఞానాన్ని బోధిస్తున్నాడు అన్న కాదు, అతడు అనుష్ఠానపరుడై ఉండాలి. అటువంటి వాడు మాత్రమే ఆచార్యుడు అవుతాడు సుమా. అటువంటి ఆచార్యుడిని కలిగిన వాడే జ్ఞానాన్ని పొందుతాడు.